ఆరాధన ప్రియులరా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని సిలువలోని పునరుద్ధాన భాగ్యము తండ్రి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాతా. కూర్చుందాం. సరే, దానికన్నా ముందు లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని పఠించుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులరా, చదవబడినటువంటి వాక్య భాగములో దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్నటువంటి సంగతి, సిలువను ఎత్తుకొని ప్రతిదినము కూడా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అని తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువు చేసినటువంటి ప్రయాణము ఎక్కడికి తీసుకొని వెళ్ళింది అని మనం ఆలోచన చేస్తే, అన్ని లోకముల్లో అట్టడుగున ఉన్నటువంటి లోకములో నుంచి అన్ని లోకములకెల్లా అత్యున్నతమైనటువంటి లోకములో ఉన్న అత్యున్నతమైనటువంటి స్థానములోనికి తీసుకొని వెళ్ళింది. మళ్ళీ చెప్తున్నాను, అన్ని లోకముల్లోకెల్లా అట్టడుగున ఉన్నటువంటి లోకములో నుంచి ఆ అట్టడుగు లోకములో కూడా అట్టడుగు స్థితిలో నుంచి అన్ని లోకముల్లోకెల్లా అత్యున్నతమైనటువంటి లోకములోని అత్యున్నత స్థానములోనికి ప్రభువును తీసుకొని వెళ్ళింది. ఏంటి అది? ఆయన చేసిన ప్రయాణం, ప్రభువు చేసినటువంటి ప్రయాణం. ఆ ప్రయాణములో ప్రభు ఎలాగూ ప్రయాణం చేశారు అంటే, సిలువను ఎత్తుకొని ప్రయాణం చేశారు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చినటువంటి సర్వమానవాళి విషయములో కూడా నాటికాలపు శిష్యులతోనూ విశ్వాసులతోనూ కూడా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఏమని అంటే, మీరు ప్రతిదినము సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కారణము, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఆ ప్రయాణాన్ని బట్టి ఆయన ఏ స్థానములోనికి చేరుకున్నాడో ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనము కూడా ఆ స్థానములోనికి చేరుకోవాలి. అది ప్రభువు యొక్క ఉద్దేశం. ఇంకా చెప్పాలి అంటే, ఆ స్థానములోనికి మనల్ని తీసుకొని వెళ్ళటానికే ఆయన మన స్థానములోనికి వచ్చి మన సిలువలను తన మీద ఎత్తుకొని ఆయన ప్రయాణం చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక మనమేం చేయాలి అంటే, ప్రభు చెప్పిన మాట, మన సిలువలను ఎత్తుకొని ఆయన్ను వెంబడించాలి. అప్పుడు సిలువను ఎత్తుకొనినటువంటి ఆయన ప్రయాణం ఆయన్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళిందో పూర్తి చేస్తారా? సిలువలు ఎత్తుకొనినటువంటి మన ప్రయాణము కూడా అక్కడికి తీసుకొని వెళ్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉంటది, మహోన్నతుని కుడిపార్శ్వము నాకు ఆయన చేరారని. కాబట్టి ఆ మహోన్నతుని కుడిపార్శ్వమున అందరూ కూడా కూర్చుండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. కానీ దురదృష్టం ఏమిటి, విచారకరమైనటువంటి సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆ స్థాయిని
ఆ స్థానాన్ని ఏ మానవుడు అందుకోలేని స్థితిలోనికి వచ్చారు. కారణం ఏంటంటే బాగా వినండి. దేవుడు మానవాళి అంతటికి కూడా సౌఖ్యాన్ని అనుగ్రహించారు. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయములో తినటానికి అవసరమైనటువంటి సమస్తమైనటువంటివి ఆయన కలుగ చేశారు. త్రాగటానికి అవసరమైనటువంటి నదులను ఆయన కలుగ చేసి, నీళ్లు త్రాగటానికి అవసరమైనటువంటి నదులు కలుగ చేశారు. నివాసం చేయటానికి అన్ని రకాల సదుపాయాలు, ఈ లోకములో జీవనం చేయటానికి అవసరమైనటువంటి జ్ఞానము, ఇలా అవసరమైనటువంటి సాటి అయినటువంటి సహాయము సమస్తమును కూడా ప్రభు కలుగ చేసినటువంటి వారుగా ఉన్నారు. కానీ అపవాది చేసినటువంటి పని ఏమిటి అంటే, దేవుడు అనుగ్రహించినటువంటి సౌఖ్యము వైపు మాత్రమే చూస్తూ దేవుని వైపు చూడనటువంటి పరిస్థితి అపవాది ఆది మానవుని జీవితంలోనికి తీసుకొని వచ్చింది. కనుక ఎప్పుడైతే సౌఖ్యము అనుగ్రహించినటువంటి స్వామిని విడిచిపెట్టి స్వామి వైపు చూసేటువంటి స్థితి నుంచి సౌఖ్యము వైపు మాత్రమే చూసేటువంటి స్థితిలోనికి అలనాడు ఆది మానవుడు, ఈనాడు అనేకులైనటువంటి వారు వచ్చినటువంటి కారణమును బట్టి సిలువ అనేటువంటిది మనిషి యొక్క జీవితంలోనికి ప్రాప్తమైంది. నేనేమనంటానంటే, దైవజనుని యొక్క మాట సాతాను సుఖం పెట్టి చంపుతాడు అని. కనుక సుఖము వైపు చూపించి సాతాను ఏం చేశాడు అంటే, సిలువను మానవ జీవితంలోనికి తీసుకొని వచ్చారు. ఏం తీసుకొని వచ్చారండి? సిలువ అంటే కష్టము, నష్టము, కన్నీరు, వేదన, సౌఖ్యము లేనటువంటి స్థితి, సంతోషము లేనటువంటి స్థితి ఏదైనా కావచ్చు. కనుక ఇవన్నీ కూడా అపవాది మానవునికి తీసుకొని వచ్చినప్పుడు ప్రభువు చేసినటువంటి పని ఏమిటి అంటే, దైవజనులు దేవదాసయ్య గారు పాడుతూ, మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు రక్షకానా వందనాలు, నా వందనాలు. బాగా వినండి. ఏంటి ప్రభు ఓడగొట్టినటువంటి మూలము అంటే, ఏ సిలువనైతే అపవాది మానవులకు చూపించి మరింతగా మానవులను దేవునికి దూరస్తులుగా చేసి మరిన్ని సిలువలకు కారణమైపోయిందో, ఆ సిలువను ప్రభువు ఎత్తుకొని ఏం చేశాడంటే, ఆ సిలువను ప్రభువు ఎత్తుకొని అత్యున్నతమైనటువంటి స్థానములోనికి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు కనుక, తద్వారా ఏం చేశారంటే అపవాదిని సిలువ వేశారు. అపవాదిని ఏం చేశారు? ఎలా సిలువ వేశారు చెప్పండి? ఏ సిలువను అయితే మానవ జీవితంలోనికి అపవాది తీసుకొని వచ్చి మానవులను సిలువ వేస్తా ఉన్నాడు. అయితే మానవులను సిలువ వేయటం, దేవుడు లేని లోకానికి మానవుని పంపించటం అనేటువంటి సిలువ మానవునికి వేస్తా ఉన్నాడో, ఆ సిలువను తాను ఎత్తుకొని ఆయన ఏం చేశారంటే, దేవుడు ఉన్నటువంటి లోకములోనికి మానవుడుగా ఆయన ప్రవేశించి ఏం చేశారు చెప్పండి? అపవాదిని సిలువ వేశారు. కనుక ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ప్రతిదినము కూడా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. సంగతి ఏమిటి అంటే, సిలువనెత్తుకొని ప్రభువును వెంబడిస్తే సిలువనాథుని యొక్క సరసకు చేరతాము గనుక, సింహాసనాసీనుని యొక్క సరసకు చేరతాము గనుక, తద్వారా ఏం చేస్తాం మనము కూడా? చెప్పునానా? అపవాదిని సిలువ వేస్తాం. లోగడ పెద్దలు ఒక మాట చెప్పేవారు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని. ఏ సిలువను అయితే ఉపయోగించి
అపవాది మానవులను దేవునికి దూరస్తులుగా చేసేసాడో, ఆ సిలువనే ప్రభు ఉపయోగించి ఏం చేశారంటే అపవాదిని సిలువ వేసి దేవునికి మానవులను మరింత దగ్గర చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మరింత దగ్గర అంటే దేవునికి దగ్గరగా కూర్చునేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక సుఖాన్ని చూపించి అపవాది మానవుణ్ణి సిలివేయటువంటి ఏంటంటే ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలోనే ఉంటది, ఇది తినుదినమున మీరు దేవతలవుతారు అని. ఏమండి ఆ మాట మాట్లాడటంలో వారు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఇంకా అత్యధికమైనటువంటి సుఖము ఏదో ఉంటది అనేటువంటి ఆలోచన వారికి కలిగించి ఏం చేశాడంటే సిలువను తీసుకొని వచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితంలో అయినా సరే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యములను మించినటువంటి భాగ్యములు ఇదిగో ఇక్కడ ఉన్నాయి అని అపవాది తన వైపు త్రిప్పుకొని లోకములోనికి లాగుతా ఉన్నాడు. తద్వారా ఏం చేస్తున్నారంటే ఉన్న భాగ్యాలు పోగొట్టి అందుకోవలసినటువంటి భాగ్యాలు ఏమండి అగపడకుండా చేస్తా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఉన్న భాగ్యాలను పోగొట్టి అందుకోవలసినటువంటి భాగ్యాలను అగపడకుండా చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కనుకనే ఇప్పుడు ప్రభు ఏం చేశారు అంటే సుఖమును సిలువ వేశారు. ఏంటండి గొంతులో ఎలుకై పడింది కదా. సుఖాన్ని మనం సిలువ వేయగలిగితే నా ప్రభువుతో నేను లేని సుఖము నాకెందుకు? నా ప్రభువు నాతో లేని పరిస్థితి నాకు సుఖము కాదు అనేటువంటి స్థితిలోనికి మనం రావాలి అంటే లోకమిచ్చేటువంటి లోకములో సుఖముగా కనబడేటువంటి సమస్తమును కూడా ఏం చేయాలంటే పూర్తి చేయండి, సిలువ వేయాలి. ఆ సిలువ వేసి ఆ సిలువను ఎత్తుకొని, ఏ సిలువను ఎత్తుకొని? సుఖమును సిలువ వేయుట అనేటువంటి ఆ సిలువను ఎత్తుకొని పూర్తి చేయండి, మనం ప్రయాణం చేయాలి. దైవజనులు 72వ పాటలో అన్నారు, సిలువయే నీకిక్కడి గద్దె, దానిపైన నా సిలువ ఉండును, సిలువలు 2 పై గద్దెకు సిద్ధము చేయును యుద్ధ సమాప్తి అన్నారు. ఏంటండి పై గద్దెకు అంటే దేవుని గద్దె యొద్దకు మనం సిద్ధం కావాలి అంటే ఏం కావాలి? మనకు సిలువ గద్దెలాగా ఉండాలి. సిలువ గద్దెలాగా ఉండమంటే అర్థం ఏంటండి? అమ్మా సిలువ మీదే ఉన్నాను నేను. గద్దె అంటే ఏంటి? కూర్చునే స్థలం. ఇప్పుడు నాకు గద్దె ఏంటి? కుర్చీ. కనుక సిలువ మీద ఉన్నటువంటి స్థితిలో ఉండగలగాలి. కనుక మనం సిలువ మీద ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన సిలువ పైన ఏముంటుందంటే ప్రభు సిలువ మీద ఉంటారు. కనుక ఆ గద్దె మీద ఆయన కూర్చున్నారు కాబట్టి మన గద్దె ఏం చేస్తుందంటే అందరి చూడాలి, మన గద్దె ఏం చేస్తుందంటే ఆ గద్దెకి తీసుకుని వెళ్తుంది. ఎప్పుడు మన గద్దె ఆ గద్దెకి తీసుకుని వెళ్తున్నానా? వాళ్ళ జోలి వీళ్ళ జోలి మనకెందుకు? ఇటు చూడండి, వాక్యం వినండి. ఎప్పుడు మనం ఆ గద్దెకి వెళ్తామంటే చెప్పండి, సిలువ అనేటువంటి గద్దె మీద మనం ఉన్నప్పుడు ప్రభు ఏ గద్దె మీద ఉన్నారు? సిలువ అనేటువంటి గద్దె మీద ఉన్నారు. ఎప్పుడు? లోకములో ఆయన ఉన్నంత కాలం, 33.5 సంవత్సరాలు ఆయన శరీరముతో ఉన్నంత కాలము సిలువ అనేటువంటి గద్దె మీద ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ కుర్చీలో కూర్చున్నా. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఎవరైనా మా అయ్యగారితో పాటు నేను కూడా ఉండాలంటే మీరు ఎక్కడ కూర్చోవాలి? దీంట్లో కూర్చోవాలి. అవునా? అనరు ఏంటండి? రైట్. కాబట్టి ఈ గద్దె మీద ప్రభువు కూర్చున్నటువంటి సిలువ మీద ఏమండి మనము కూడా ఆశీల్యమైతే, అంటే ప్రభువు ఎత్తుకున్నటువంటి సిలువను మనం ఎత్తుకోగలిగితే, ఇంకొక మాట బాగా వినండి, సిలువను ఎత్తుకున్న తర్వాత ఏం చేయమన్నారు ప్రభువు?
నన్ను వెంబడించండి అన్నారు. ఇటు చూడండి, సిలువెత్తుకున్న తర్వాత ఎవరిని వెంబడించకూడదు? అపవాదిని గాని, లోకాన్ని గాని, శరీరాన్ని గాని వెంబడించకూడదు. అర్థమవుతుందండి? సిలువెత్తుకున్న తర్వాత, సిలువ మన మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా నడవాలంటావు చెప్పు అని అయ్యగారిని అడగకూడదు. ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ఆయన తెలుసు సిలువ మీద సిలువను ఎత్తుకుని ఎట్ట ప్రయాణం చేయాలో. తెలుసా తెలీదా? అర్థమవుతుందండి? కనుక కాలు వేగంతో ఎట్లా దోలాలో తెలిసిన ఆయన అడిగితే ఆయన దోల్తాడు. నన్ను అడిగితే నేనేం చెప్తాను చెప్పండి? ఆయన నేర్పుతాడు. అవునా కదా? అట్లాగే స్నేహితులారు గమనించండి, ఒళ్ళు తొందరగా ఎలా గుల చేసుకోవాలో తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు. అవునా? కనుక స్నేహితులారు గమనించండి, అట్లాగే సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించినటువంటి భాగ్యములోనికి రావాలి. చూడండి, గత వారం వేరే సంఘాల్లో మాట్లాడాను, ఇక్కడ మాట్లాడలేదు. కానీ సిలువలోని పునరుద్ధానము అనేటువంటి అంశమును ముందు పెట్టాను. ఆ సంగతి ఏమిటంటే సిలువలో ప్రభువు యొక్క పునరుద్ధానం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి విశేషమైనటువంటి సంగతి ఏమిటంటే చెప్పండి, మన సిలువలో మన పునరుద్ధానం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరో పునరుద్ధానులు అయితే మనకేంటండి గొప్ప? అవునా? రాకడ రవి గారికి 1000 కోట్లు వస్తే నాకేంటి ఉపయోగం? అవునా కదా? కనుక స్నేహితులారా గమనించండి, సిలువలోని పునరుద్ధానం, భక్తుని యొక్క సిలువలోని పునరుద్ధానం, ఇది కొద్దిగా ధ్యానం చేద్దాం. కనుక అకారణంగా దేవుడు ఎవరి జీవితంలోనికి కూడా సిలువను అనుమతించడు. సిలువను తీసుకొని రావటం కాదు, అనుమతించడు. బాగా గుర్తుపెట్టుకోనండి. కనుక సిలువ ఏమైంది అంటే దైవజనులు చెప్పారు, పరలోకపు తాళపు చెవి అయింది అన్నారు. ఏమైందని చెప్పండి? రైట్. కనుక ఎప్పుడు సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించేటప్పుడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో సిలువలోని పునరుద్ధానము గురించి కొద్దిగా ధ్యానం చేస్తూ దేవుడు నా జ్ఞానానికి అందించినటువంటి ఒక మాట చెప్తాను. పునరుద్ధానము అంటే అర్థం ఏంటంటే ప్రభువు ప్రక్కన కూర్చోవటం. అంతకన్నా పునరుద్ధాన స్థితి ఏది కూడా లేదు. అర్థమవుతుందండి? దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రక్కన అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆనుకొని కూర్చోటమే పునరుద్ధాన భాగ్యం. కనుక సిలువలోని పునరుద్ధానము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు చదవండి, అపోస్తులైనటువంటి పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆగండి, ఇంకొక మాట చెప్పాలి. ఇది చూడండి, విచారకరమైన సంగతి ఏమిటంటే సిలువలను బట్టి ఏం చేస్తాం మనం? సహజంగా ప్రభు దగ్గరకు వస్తాం. ఏదో ఒక ఇబ్బంది ఇరికే కదండి ప్రభు దగ్గరికి మనల్ని తీసుకొని వచ్చేది. ఇటు చూడండి, సిలువలను బట్టి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామంటే సౌఖ్యాన్ని కోరుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నాం? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సిలువ నాకు సదాకాలము ఉండాలయ్యా, లేకపోతే మేఘములోనికి వెళ్ళేంత వరకు ఉండాలయ్యా అని ఎవరిని అడుగుతున్నారా? ఇదే విచారం. ఇది ఆశ్చర్యము. ఎంత విచారం! ఏంటి ఆశ్చర్యం? ఏ సిలువ అయితే ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చిందో ఆ సిలువ వద్దయ్యా నాకు. ఏ సుఖమైతే సిలువను తెచ్చిందో ఆ సిలువ కావాలని అడుగుతున్నాం, ఆ సుఖం కావాలని అడుగుతున్నాం. అట్లా కాదా? ఏమండి? అంతేనే కాదండి? నిద్రపోయే వాళ్ళు చెప్పండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, సిలువను బట్టేమో ప్రభు దగ్గరికి వస్తున్నాం, సుఖమును బట్టేమో సిలువను భుజాన వేసుకొని ఆ సిలువను బట్టి ప్రభు దగ్గరికి వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నామంటే
సిలువ వద్దు కానీ సుఖం అనుకుంటున్నాం. అదే ఆశ్చర్యం, విచారం. సిలువ లేకపోతే ప్రభు దగ్గరికి రాలేం కదా. అయ్యా దేవా, ఎంత గొప్ప దేవుడు, నేను ఎంత గొప్ప సిలువ నాకు ఇచ్చి నీ దగ్గరికి నన్ను తోడుకొని వచ్చావయ్యా, నీకు వందనాలు. కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఆ సుఖంలోనికి, ఆ లోకంలోనికి వెళ్లకుండా ఉండాలంటే నాకు జీవితకాలం సిలువనైనా అని అనగలిగితే మనం ధన్యులం. అప్పుడు ఏ భాగ్యం వస్తుందో చూడండి. ఇప్పుడు చదవండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. రైట్. నేను క్రీస్తును పోలి. చాలు, బాగా వినండి. ఇప్పుడు ఈరోజు మన ధ్యానం ఎక్కువగా ఎవరి మీద ఉంటుందంటే పౌలు గారి మీద ఉంటుంది. వాస్తవానికి ఆదికాండం 4వ అధ్యాయం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు కూడా ఏమండి, సిలువలో పునరుద్ధానం ఉంది. అదంతా వివరిస్తే మీకు సమయము సరిపోదు. అట్లాగే అంత అందుకోవటానికి సాధ్యపడదని పౌలు గారిని తీసుకున్నాను. బాగా వినండి. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి. అంతవరకు చాలు, బాగా వినండి. పౌలు గారి జీవితంలో సిలువ ఏం తీసుకొని వచ్చిందంటే క్రీస్తు పోలిక. చెప్పండి ఒకసారి. ఆదిలో మానవుడు పోగొట్టుకున్నటువంటిది ఏంటి? దేవుని పోలిక. అర్థమవుతుందండి? కనుక దేవుని పోలిక మానవుడు పోగొట్టుకొని సిలువను తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నారంటే, పూర్తి చేయండి, ఆ సిలువ ద్వారా దేవుని పోలిక తీసుకొని వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందండి? దేవుడు మిమ్మల్ని దీవించునుగా. కొంచెం మనసు పెట్టండి. కనుక ఒకప్పుడు పౌలు గారి యొక్క పోలిక ఏమిటి అంటే, అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో ఉంటది, చదవద్దు గాని. హింసకుడు, దూషకుడు, ఏమండి, హానికరుడు. 3 విషయాలు చెప్పారు దైవజనులు. హింసకుడు, దూషకుడు, హానికరుడు. బాగా వినండి. ఇవన్నీ ఎవరి పోలికలో? ఇవన్నీ ఎవరి పోలికలో? ఆ గెడ్డం అబ్బాయి చెప్పాలి. ఇవన్నీ ఎవరి పోలికలో? ఇవన్నీ ఎవరి పోలికలు? ఇవన్నీ అపవాది పోలికలు. ఎవరి పోలికలు చెప్పండి? అపవాది పోలికలు. కనుక పౌలు గారికి ఇట్లా చూడండి, సన్హెడ్రిన్ సభలో పౌరసత్వం ఉన్నది, ఏమండి, రోమా పౌరసత్వం ఉన్నది, విస్తారమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, అపవాది పోలిక వచ్చింది. ఎవరి పోలిక వచ్చింది? ఏంటి అపవాది యొక్క పోలిక అంటే ఆ 3 విషయాలు. కనుక ఏ స్థితిలోనికి వెళ్ళిపోయాడు? అపవాది ఉన్నటువంటి స్థలములోనికి వెళ్ళిపోయేటువంటి స్థితిలోనికి వచ్చాడు. అపవాది చేసేటువంటి పనులన్నీ చేసేవాడుగా ఉన్నారు. కనుక దేవుడు దయదలిచి ఏం చేశారు అంటే, పౌలు గారికి సిలువను అనుమతించారు. ఏంటండి? ఎవరికి? దేవుడు దయదలిచి పౌలు గారికి సిలువను అనుమతించారు. మరి మనకేం అనుమతించారు? దేవుడు దయదలిచి నాకు కూడా సిలువను అనుమతించారని చెప్తారు ఎవరైనా? దేవుడు దయదలిచండి నాకండి సిలువను తీసేశారండి. అవునా? అయ్యో, కాదు సుమా. కనుక స్నేహితులారా గమనించండి, దేవుడు దయదలిచి పౌలు గారికి సిలువను అనుమతిస్తే, బాగా వినండి, పౌలు గారు ఏం చేశారంటే, మీలాగే తెలియగలవాడు గనుక ఆ సిలువను ఎత్తుకొని ఏం చేద్దాం అని అపవాది దగ్గరికి వెళ్ళి అడగలా.
నాలాంటి బోధకుడి దగ్గరికి వెళ్ళి అసలే అడగల. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని? ప్రభువుకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏమి ఎక్స్పీరియన్స్ ఉంది? శిలువ ద్వారా తండ్రి సింహాసనం యొద్దకు వెళ్ళేటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, తెలియని విషయములు అమ్మాయి చెప్పు, రాకరా గుడికి వచ్చిన వాళ్ళు చెప్పండి, తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకొనవలెను అని అన్నారు. శిలువనెత్తుకొని ఎలా సింహాసనం దగ్గరికి చేరుకోవాలో మనకు తెలియదు కనుక ప్రభువుని అడగాలి. పౌలు గారు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే శిలువనెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. పిల్లరా, కనుక పౌలు జీవితంలో ఏ భాగ్యం దొరికిందంటే పునరుద్ధాన భాగ్యం దొరికింది. ఏంటి అంటే క్రీస్తు పోలిక అనేటువంటి పునరుద్ధాన భాగ్యం. ఆయన పోలిక ఎప్పుడైతే వచ్చిందో, పూర్తి చేయండి, ఆయన స్వభావం వచ్చేసింది. ఏంటండి? పోలికను బట్టే కదండి స్వభావాలు వస్తాయి కదా. కాబట్టి స్నేహితులారా గమనించండి, అప్పుడు ఏ స్థాయిలోనికి వెళ్ళాడు అంటే క్రీస్తుతో కూడా ఉండేటువంటి భాగ్యాన్ని పౌలు గారు సంపాదించారు. ఇప్పుడు పౌలు గారికి సిలువ ఎలా ఎదురైంది, పౌలు గారు దాంట్లో ఏ భాగ్యం అందుకున్నారు, ఇది కొంచెం ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము 23వ వచనం చదువుతారు. రైట్. అపోస్తుల చదువున 9వ అధ్యాయం 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో ఉన్నటువంటి నానా ఎంత కీడు చేసి సరేలే నేను చదువుతాను, వినండి. అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. బాగా వినండి, ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే, బాగా వినండి, పౌలు గారు ప్రభు వైపు తిరిగారో, ప్రభువారు పౌలు గారికి ఏ భాగ్యం ఇచ్చారంటే సిలువ ఇటు చూడమని చెప్పా. సిలువను ఏమండి ఎత్తుకునేటువంటి భాగ్యం ప్రభు ఇచ్చారు. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మొట్టమొదట మనం ప్రభువుని ఏమని అడగాలి? అయ్యా, నాకు అవసరమైనటువంటి సిలువ నాకు ఇవ్వనైనా అనండి ఒకసారి, గట్టిగానండి, అర్థమవుతుందండి. నాకు ఏ సిలువ అవసరమో, ఎంత సిలువ అవసరమో నీకు బాగా తెలుసు కాబట్టి, కనుక నాకు అవసరమైనటువంటి సిలువ నాకు ఇవ్వు అని అడగటానికి ప్రయత్నం చేయండి. పౌలు గారికి ఏం సిలువ ఎదురైందో తెలుసా? క్రైస్తవులు పౌలు గారిని చేర్చుకోవాలి. అక్కడ అననీయ ఏమంటున్నాడు? అయ్యో, నువ్వేంటయ్యా, ఆ పౌలు గారికి సౌలుకి కళ్ళు పోతే నన్ను వెళ్ళి ప్రార్థన చేయమంటావు, కళ్ళు వచ్చిన దగ్గర నుంచి క్రైస్తవులందరినీ చంపేస్తాడు, నీకు తెలీదా క్రైస్తవులకి ఎంత హింస చేశాడు అని అంటున్నాడు. ఎవరైనా? క్రైస్తవుడైనటువంటి అననీయ. అంటే క్రైస్తవులు పౌలుని చేర్చుకోవటానికి ఇష్టపడలా. అది పౌలు గారికి సిలువ. తిరక్క ప్రభు వైపు తిరిగితే సంఘం ఏం చేయట్లేదు, ఆయన్ని నమ్మట్లా. ఏమో ఎట్ నమ్మాలి నిన్నటిదాకా మమ్మల్ని చేసినోడు అని, అవునా? ఆ తర్వాత ఇంకోటి చూడండి, 23వ వచనం చదవండి. 23వ వచనం. అనేక దినములు గతించిన పిమ్మట, ఇటు చూడండి, ఓ పక్కనేమో క్రైస్తవులేమో పౌలుని చేర్చుకోవట్లేదు సిలువ, అయితే యోధా మతములో నుంచి వచ్చినటువంటి పౌలు గారిని యూదులంట పోన్లీ వీళ్ళు ఎట్లా చేర్చుకోవట్లేదు, మళ్ళీ అట్టే వెళ్దాం అని చూస్తే వాళ్ళు చంపడానికి చూస్తున్నారంట. ఏం చెప్తున్నారు? అట్టే వెళ్దాం అనుకోలేదులే కానీ మాట వరుస చెప్తున్నా. యూదులు కూడా ఏం చేయట్లేదు, ప్రభువును సిలువ వేయటానికి ఇష్టపడ్డారు. క్రైస్తవులు సిలువ వేయటానికి ఇష్టపడ్డారు, యూదులు సిలువ వేశారు. అంటే చేర్చుకోవటంలా.
మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆప్షన్ ఏంటి ఇప్పుడు? మనకున్నటువంటి ఇబ్బంది ఏంటో తెలుసా? మనకు అంత సీమ సిటుకు అంటే ఏంటది? సీమ సిటుకు అంటే ఏమైంది నాన్న బంగారు తల్లి అని చేర్చుకునే వాళ్ళు ఉన్నారు. అది మన దరిద్రం కదా. కాబట్టి ఏం జరగట్లేదు చెప్పాలి, శర్మ గారు చెప్పాలి. కాబట్టి ఏం జరగట్లేదు? దేవుడి వైపు చూసేటువంటి మనస్సు కలగట్లా కదా. కనుక పౌలు గారు దేవుడికి దయ చూపి పౌలు గారికి దేవుడు దయ చూపించి ఏం చేశాడంటే, క్రైస్తవులు చేర్చుకోవట్లేదు, యూదులు చేర్చుకోవట్లేదు, ఇంకేం చేయాలి? అప్పుడు పౌలు గారు ఏం చేశారంటే, ప్రభు చెప్పారు కదా, నీ సిలువను ఎత్తుకుని ఎవరిని వెంబడించమన్నాడు? క్రైస్తవుల్ని వెంబడించమని లేదు, యూదుల్ని వెంబడించమని లేదు, రోమియుల్ని వెంబడించమని చెప్పలా. రోమియులు కూడా సిలువ వేయటానికి ప్రయత్నం చేశారు. ఎందుకని? యూదులు ఎలాగూ పౌలును సిలువ వేయాలంటున్నారు కాబట్టి, యూదుల్ని కానీ రోమియులు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఏమైపోద్ది? ఇబ్బందిగా ఉంటే బయటికి వెళ్ళండి. కనుక రోమియులుకి ప్రభుత్వం కావాలి, వాళ్ళకి ఏం కావాలి? అధికారం కావాలి. అధికారం కావాలంటే ఏం చేయాలి? ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళని పట్టుకోవాలి. యూదులకి ఎన్ని ఓట్లు ఉన్నాయి? లక్షల కొలది ఓట్లు ఉన్నాయి. పౌలు గారికి ఒకే ఓటు ఉంది. కాబట్టి ఇక యూదులు పౌలు గారిని ఏం చేయాలనుకున్నారో రోమియులు కూడా అదే చేయాలనుకున్నారు. ఇప్పుడు పౌలు గారికి ఏ ఛాన్స్ లేదు. రోమియుల దగ్గర నుంచి సిలువ వచ్చింది, యూదుల దగ్గర నుంచి సిలువ వచ్చింది, క్రైస్తవుల దగ్గర నుంచి కూడా సిలువ వచ్చింది. అర్థమవుతుందండి? ఇన్ని సిలువలు వస్తే నేను మళ్ళీ వెళ్ళి మా వాళ్ళతో ఏకమవుతాను. ఏంటది? మా వాళ్ళతో ఏకమవుతాను అనల్లా. ఏమండి, ఏంటో ఇక్కడికి వచ్చినా కానీ అట్టా ఉంటే అక్కడికి వెళ్దాం అనేటువంటి ఆలోచన పూర్తి చేయండి. సంఘాలకు కలిగినట్టు కలగట్లా. ఏంటి ఈ ఒడిసుట్టు వచ్చింది? ఏంటది? ఈ ఒడిసుచ్చి వచ్చింది, ఏం చేస్తే బాగుంటుంది పెద్దమ్మ, ఏం చేస్తే బాగుంటుంది పిన్ని అని అప్పుడప్పుడు వెళ్తారు కదా సలహాలకి. ఆ ఊర్లో వాళ్ళు, ఏ ఊర్లో వాళ్ళు? ఏ ఊర్లో వాళ్ళు అండి? ఈ ఊళ్ళో వాళ్ళేనా? కనుక అట్లా ఎల్లా. కనుక ఎక్కడికి వెళ్ళాడంటే, చదవండి గల్తీ పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. నానా ఈ మధ్యలో ఇంకొక మాట మిస్ అయ్యాను, మళ్ళీ అది కూడా చదవండి. 15-39 అపోస్తల కార్యములు 15-39. ఫాస్ట్గా ఉండాలి. అమ్మా ఇటు చూడండి. సౌల్ బర్నబాని ఎమటేసుకున్నాడు పౌలు గారు. బర్నబాతో కూడా వివాదం వచ్చేసింది. కేటకెళ్ళి ఫ్రెండ్స్తో కూడా ఏమొచ్చింది? సిలువ వచ్చేసింది. సొంత మతస్థులతో వచ్చింది, అప్పుడే వెళ్ళినటువంటి క్రైస్తవులతో సిలువ వచ్చింది, ప్రభుత్వంతో సిలువ వచ్చింది, ఫ్రెండ్తో కూడా ఏమొచ్చింది? విభేదం వచ్చేసింది. ఎటుబోవలనో ఎరగని వాడనై కటకటా అని ఏడ్వా అనేటువంటి స్థితిలోనికి వచ్చేసాడు. అప్పుడు పౌలు గారికి దొరికిన పునరుద్ధాన భాగ్యం ఏంటి? చదవండి గల్తీ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. అమ్మా అది మనుష్య మాతృలతోనైనను నేను సంప్రదించలేదు, నాకంటే ముందు ఉన్నటువంటి అపోస్తుల దగ్గరికి నేను వెళ్ళలేదు, యెరూషలేమునకు ఉన్నటువంటి యూదుల దగ్గరికి కూడా నేను వెళ్ళలా, అరేబియా దేశమునకు వెళ్ళి తిని అని అంటూ ఆ తర్వాత వచనములో 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫా దగ్గరికి వెళ్ళాను అన్నాడు. ఇటు చూడండి, ఈ మధ్యలో దొరికినటువంటి పునరుద్ధాన భాగ్యం ఏంటి? ప్రభువు పాదాల దగ్గర కూర్చోవటం. ఇంచుమించు 3 సంవత్సరాలు ఏం చేశాడంట? తనకు ఎదురైనటువంటి సిలువను బట్టి పౌలు గారికి దొరికిన పునరుద్ధాన భాగ్యం ఏంటి చెప్పునానా? సన్నిధి, ప్రభు సన్నిధిలో కూర్చునేటువంటి పునరుద్ధాన భాగ్యం దొరికి దేవునికి మహిమ కలుగునుగాక.
అటువంటి సిలువలు డాష్ వారికి అనుగ్రహించబడును గాక. ఎవరికి అనుగ్రహించబడును గాక? కోరుకున్న వారికి. మనకు కాదా? అందుకే నేను డాష్ వారికి అన్నా. అర్థమవుతుందండి? అటువంటి సిలువ ఎప్పుడైతే అనుగ్రహించబడద్దో, అమ్మా సన్నిధి చేయండి అమ్మా, అమ్మా సన్నిధి చేయండి అమ్మా అనాల్సిన అవసరం ఉండదు. అన్న చేయమనుకోండి, అది వేరే సంగతి. ఇక గత్యంతరం లేకెళ్ళి సన్నిధిలో పడేటువంటి పరిస్థితి. బాగా వినండి, పౌలు గారికి సిలువలోని పునరుద్ధాన భాగ్యం ఏమిటి అంటే, అనేక సంవత్సరాలు ఏకాంతముగా ప్రభువు పాదాల దగ్గర కూర్చుండబెట్టింది. పూర్తి చేయండి సిలువా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది కావాలి సిలువా? దేవుడు మిమ్మల్ని దీవించునుగా. చేయెత్తారని దీవెని చెప్పా. రైట్. కనుక మరి ఒకటిగా మనం చూసినప్పుడు ఇట్లా చూడండి, ఈ ఈ ఈ సిలువలో సన్నిధిలోనికి వెళ్ళుట అనేటువంటి పునరుద్ధాన భాగ్యం పౌలు గారిని మరింత ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకుని వచ్చిందో చదవండి ఒకసారి. గల్తీ పత్రిక 2వ అధ్యాయములోని, గల్తీ పత్రిక 2వ అధ్యాయము రైట్ 11, 12 వచనాలు చదువుతారు. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఎలయనగా యాకోబు యొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ఏంటండి ఏం చేశాడంట పేతురు గారు? ఇటు చూడండి, పౌలు గారికి ఎదురైన సిలువుకి పేతురు గారికి ఎదురైన సిలువుకి చాలా తేడా ఉంది. నా జ్ఞానానికి ఈ సందర్భాన్ని బట్టి అర్థమవుతున్న సంగతి ఏంటంటే, పేతురు గారి కంటే పౌలు గారికి పవర్ఫుల్ సిలువ ఎదురైంది. పవర్ఫుల్ సిలువ ఎదురైంది కాబట్టి ఏ భాగ్యంలోనికి వచ్చారు? ఇప్పుడు చదవండి. అయ్యో, అదే విషయం చదివేయండి అమ్మా. చదవండి. గనుక ఇటు చూడండి, యూదులు ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి విధంగా, యూదులు లేనప్పుడు ఒక రకంగా ఉన్నాడు ఎవరైనా? పేతురు గారు. అవునా? గుళ్ళో ఉన్నప్పుడు ఒక రకంగా కదా, అట్లా లేడు. ఎందుకని? ఆయనకు అంత లేదు సిలువ. ఎంత లేదు? పౌలు గారికి ఉన్నంత సిలువ లేదు. కాబట్టి పౌలు గారికి ఉన్నంత సిలువ లేదు కాబట్టి పౌలు గారి దగ్గర అయినంతగా అప్పటికి నేనేమంటానంటే ప్రభువుకు దగ్గర కాలాయిన. కాబట్టి ఏం చేస్తున్నాడు? భక్తి చేస్తున్నాడు కానీ కొంచెం ఏంటది లౌకికముతో కూడినటువంటి భక్తి చేస్తున్నాడు. ఓరి నాయనో, ఇప్పుడు పౌలు గారికి కలిగిన పునరుద్ధాన భాగ్యం ఏమిటంటే, చదవండి, కొంచెం ముందు చదవండి. ఎలయనగా, మళ్ళీ అదే చదివితే లేట్ అయిపోద్దిరా, ముందు చదివేయండి. నీవు యూదులవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించు, అన్యజనుల వలె ప్రవర్తింపవలెనని, అన్యజనులు యూదుల వలె ప్రవర్తించమని ఎందుకు బలవంతం చేస్తున్నావు అని ఏం చేస్తున్నాడంటే, ఇటు చూడండి, పేతురు గారిని సరి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరిని సరి చేస్తున్నారండి? సీనియర్ పేతురు గారా పౌలు గారా? సీనియర్ పేతురు గారే. లాస్ట్లో ఏదో తప్పిదారి తప్పొచ్చి అట్టబడ్డాడు ప్రభు పాదాల మీద. ఎవరైనా? పౌలు గారు. కడపట అకాలమందు వచ్చి పడ్డానులే అని అన్నాడు. ఆయనకు దేవుడు దయ చూపించి సిలువను అనుమతిస్తే ఆ సిలువను ఎత్తుకొని ప్రభు దగ్గరకు వస్తే ప్రభు ఏ భాగ్యం ఇచ్చారో తెలుసా? సంఘానికి పునాదిగా ఉన్నటువంటి పేతురును చెప్పునానా సరిచేసేటువంటి భాగ్యంలోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ప్రభు సిలువలో ఉన్నటువంటి పునరుద్ధాన భాగ్యము. దిద్దుకొనుము నిన్ను నీవే దిద్దగలవు సభను పిదప. చాలు,
తనను తాను దిద్దుకునేటువంటి భాగ్యములోనికి తీసుకొని వచ్చింది సిలువ. సభను దిద్దేటువంటి భాగ్యములోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. స్నేహితులారా, గ్రహించండి. మరి ఒకటిగా మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట అది నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నారు. ఎవరిని ఏర్పరచుకున్నాడంట పౌలు గారు? ప్రభు ఎవరిని ఏర్పరచుకున్నారంట? సిలువను ఎత్తుకున్నటువంటి పౌలు గారిని. ఇట్లా చెప్పండి నాతో, ఏంటండి? సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడిస్తున్నటువంటి పౌలు గారు. ఇప్పుడు చెప్పండి, సిలువలోని పునరుద్ధాన భాగ్యం ఏంటి? అయ్యో, దేవుడు తన సాధనముగా, తన చేతి పనిముట్టుగా ఏర్పాటు చేసుకునేటువంటి పునరుద్ధాన భాగ్యం ఇచ్చింది సిలువ. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవాలి అని ఎంతమంది అంటారో ఒకసారి మీకు కుర్చీ చూపించండి. సీఎం గారు నన్ను ఏర్పాటు చేసుకోవాలని ఎంతమంది అంటారు? మీకు కుర్చీ చూపించండి. నిజంగా ఇక్కడే గదిలో పెట్టా సీఎం గారిని. చూస్తున్నారు ఆయన, ఇప్పుడు చెప్పండి. ఏమండి, పిఎం గారు నన్ను ఏర్పాటు చేసుకోవాలని ఎంతమంది అంటారు? మీకు కుర్చీ చూపించండి. తెలివి తక్కువలే అంటే మీరు, అవునా? స్నేహితులారా, గమనించండి. వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే కలిగేటువంటి భాగ్యాలు లేవని నేను చెప్పను సుమా. కానీ ప్రభువు ఏర్పాటు చేసుకుంటే కలిగేటువంటి భాగ్యాలు ఏంటో తెలుసా? ప్రభువుకున్నటువంటి భాగ్యాలు. కనుక ప్రభువు చేత ఏర్పాటు చేయబడటానికి పౌలు గారికి సిలువ అనేటువంటిది దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. త్వరగా సహాయం చేయాలి. ఇప్పుడు నీ కొరకు నేను అనుభవించుచున్నటువంటి శ్రమలయందు సంతోషించుచు, అది సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినటువంటి పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరం అందు సంపూర్ణం చేయించున్నాను. ఇట్లా చూడండి, పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. క్రీస్తు సంఘము కొరకు పొందవలసినటువంటి శ్రమలలో కొదువుగా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఏంటి కొదువుగా ఉన్నాయి? కొన్ని అంట విడిచిపెట్టి వెళ్ళాడంట. ఏం చేశారు? మొయ్యలేక, భరించలేక ప్రభు కాదు సుమా, అది పౌలు గారో, అది నువ్వో నేనో మోస్తే ఆ దీవెన మనకిద్దామని వదిలిపెట్టి వెళ్ళాడు. కొన్ని ఏం చేశారు? అర్థం అవుతుందా? ఎందుకింత చింతనొందెదవు? మళ్ళీ వైద్యుడే మళ్ళీ సిలువ దగ్గరికి రావచ్చుగా, సిలువనాథుడు లేనట్టు. ఏమండి, ఎందుకింత చింతనొందెదవు? సిలువ నీకు లేనట్టు ఏంటది? ఏమండి, సిలువ ఉందగా నిన్ను ఆయన చెంతకు చేర్చడానికి నీకెందుకు చింత? ఉందా లేదా సిలువ? సిలువలు లేకపోబట్టే వచ్చింది ఇంకా ఇబ్బందులు. అవును కదా, నిజం. కనుక బాగా వినండి, పౌలు గారు అంటున్నారు, ఇదిగో సంఘము కొరకు క్రీస్తు పడవలసినటువంటి పాట్లలో కొదువైనటువంటి వాటిని నేను నా శరీరం మీద వేసుకున్నాను అని పౌలు గారు అంటున్నారు. బాగా వినండి, ఆయన అలాగున ఆ సిలువను తన మీద వేసుకోవటాన్ని బట్టి, అంటే ఏం చేశారన్నమాట పౌలు గారు? సిలువను ఏం చేశారు నాన్న? తన మీద వేసుకున్నారు. ఎవరి సిలువని? ప్రభువు మోయాల్సిన సిలువను, తన వంతు సిలువను తన మీద వేసుకున్నారు పౌలు గారు. కాబట్టి ఈ సిలువలోని పునరుద్ధాన భాగ్యం ఏంటో చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9. చదవండి. అందుకు నా కృప నీకు చాలును. ఇటు చూడండి, ఆగండి, చాలా విషయాలు ఉన్నాయి, కొంచెం నిదానంగా వెళ్ళండి. కనుక పౌలు గారికి కలిగిన భాగ్యం ఏంటో తెలుసా? చాలినంత కృప అనేటువంటి పునరుద్ధాన భాగ్యం దొరికిందండి. ఏంటంట? చాలినంత, ఇట్స్ ఎనఫ్ మై లార్డ్ బా అనే స్థాయిలో దేవుని కృప అంట ఎవరికి అనుగ్రహించబడింది? ఎందుకని? పౌలు గారు ఎవరి శిలువ మోస్తున్నారు? ప్రభు శిలువ మోస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. మనం కూడా ఏం చేస్తున్నాం? శిలువలు మోస్తున్నాం. 14 అంతస్తులు బిల్డింగ్ కట్టడానికి ఎంత పెద్ద శిలువలు మోస్తున్నామో, కట్టుకోవటానికి అది అర్థమవుతుందండి. ఈ శిలువలు పునరుద్ధాన భాగ్యం ఏవో కానీ ఏమిస్తాయండి? కూర్చున్న వాళ్ళు చెప్పండి అయ్యా. అవరోహణ భాగ్యం ఇస్తాయి. ఈ భాగ్యం ఇస్తాయి. ఏంటయ్యా గుడికి రావట్లేదంటే, ఎంత పెద్ద పని పెట్టుకున్నాను అయ్య గారు అసలు. అవునా? ఇదన్నమాట అవరోహణ. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. కానీ ప్రభు శిలువను పౌలు గారు ఎత్తుకుంటే చాలినంత కృప అనేటువంటి పునరుద్ధాన భాగ్యం పౌలు గారు అందుకున్నారు. చదవండి నాన్న. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. ఇట్లా చూడండి, దేవుని బలము ఎవరిలోనికి వచ్చిందంటండి? పౌలు గారిలోనికి వచ్చింది. స్వయాన ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ప్రభు చెప్తున్నారు, అయ్యా నీ బలహీనతలో నా బలమై నీకు ఇచ్చేసానయ్యా, యూ డోంట్ వరీ. ఈ రాత్రి దర్శనంలో ఏమండి మీకు కానీ ప్రభు కనబడి నా బలం నీలో పెట్టేశానంటే ఎంత పండగో కదా. కానీ ఆయన బలము ఈయనలోనికి ఎప్పుడు వచ్చింది? ఆయన సిలువ ఎత్తుకున్నప్పుడు వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఎవరి సిలువ? దారిని పోయే సిలువ ఉంది ఇక్కడ పెట్టుకున్నప్పుడు కాదు. ఏమో రేపేమైద్దో ఏంటో. దేవదాసయ్య గారు అన్నారు, వచ్చిన కష్టాల కంటే వస్తాయనుకున్న కష్టాలు ఎక్కువ బాధ పెడతాయి అంట. ఏ కొత్త శిలువలు కోరుకోవటం అనమాట. ఎక్స్ట్రా అన్నిట్లో ఎక్స్ట్రా కావాలవుద్దా? కొంచెం అదేంటంటారు, కూరగాయలు కొనేటప్పుడు ఇది అంటారుగా, మొచ్చ, అదే మొగ్గు అబ్బాది, అది మొగ్గు కదా. కనుక స్నేహితులరా, అక్కడ మొగ్గు కోరుకుంటాం, ఇక్కడ కూడా మొగ్గు కోరుకుందాం. అర్థమవుతుందండి? ప్రభు శిలువ పౌలు ఎత్తుకున్నారు. ఎత్తుకొని ఇటు చూడండి, ఎవరిని వెంబడించటో తెలుసా? పౌలు గారికి 5 PhDలు ఉన్నాయన్నారు. పౌలు గారికి చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వాటిని వెంబడించట్లా. ఎవరిని వెంబడిస్తున్నారు? పౌలుని వెంబడిస్తున్నారు. ప్రభువుని వెంబడిస్తున్నారు. పౌలు గారు ఎవరిని వెంబడిస్తున్నారు? అర్థమవుతుందండి? ప్రభువుని వెంబడిస్తే కలిగినటువంటి పునరుద్ధాన భాగ్యం, సిలువలోని పునరుద్ధాన భాగ్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చెప్పండి. ప్రభువు యొక్క బలము పౌలు గారిలోనికి వచ్చింది. ప్రభు బలము నాలోనికి కూడా రావాలి అనుకునేటువంటి వాళ్ళరా మనం కూడా ఏం చేయాలి? రైట్. అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం త్వరగా చదవాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చాలు. ఆగండి. ఏమండి? సిలువలోని పునరుద్ధాన భాగ్యం బాగా వినండి. ఎట్లా చూడండి, పౌలు గారు అంట క్రీస్తు కొరకే బతుకుతున్నాను అనేటువంటి సిలువ మీద ఆయన ఉన్నారు. ఏంటండి? క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను అనేటువంటి సిలువను తాను ఎత్తుకున్నటువంటి వారికి ఉండి ప్రభువును వెంబడిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఏ భాగ్యం దొరికిందో తెలుసా? ఇప్పుడు చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. క్షమించండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12:7. అది నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు బహు విశేషమైనవైనందున చాలు. ఆగండి. అర్థమవుతుందండి? ఏంటంటే విశేషమైనటువంటి ప్రత్యక్షతలు అనేటువంటి పునరుద్ధాన భాగ్యము ఎవరికి అనుగ్రహించబడింది? క్రీస్తు కొరకు బతుకుతూ ఉన్నటువంటి పౌలు గారికి. దేవునికి మహిమ కలుగునుగా. మనకు కూడా వరాలు కావాలి. వద్దండి వరాలు కావాలా? ఎవరికొన్న వరాలు కావాలి? ప్రభువుకున్నన్ని వరాలు కావాలి.
దేవదాస్ అయ్య గారు శరీరంతో ఉన్నప్పుడు ఒకప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి అడిగారంట ఎవరో ఒక ఆయన, అయ్యా మీకున్న వరాలు నాకు కూడా వచ్చేలాగా ప్రార్థన చేయండి అని. ఏంటంట? మీకున్న వరాలు నాకు కూడా వచ్చేలాగా ప్రార్థన చేయండి అని. నువ్వే అడుగునైనా ప్రభుని అన్నారంట. ఏంటంట? నువ్వే అడుగునైనా ప్రభునంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ధ్యానంలో పెట్టి అయ్యగారు వెళ్ళి అడుగు పర్వాలేదు అన్నారంట. ప్రభు వచ్చి అన్నారంట, మరి అయ్యగారికి ఉన్న శ్రమలు కూడా మోస్తావా మరి అన్నారంట. ఏంటది? మీ అయ్యగారి వరాలు కావాలంటున్నావు కదా, అయ్యగారు మోసినంత సిలువు నువ్వు కూడా మోస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, నాకే అభ్యంతరం. అర్థమవుతుందండి. కనుక దైవజనునికి ఎందుకు అన్ని ప్రత్యక్షతలు? బైబిల్ మిషన్ ఎత్తు చూపించారు కాబట్టి. బైబిల్ మిషన్ మనల్ని ఎత్తుకుంటుందా, మనం బైబిల్ మిషన్ ఎత్తి చూపిస్తున్నామా? మనం బైబిల్ మిషన్ ఎత్తి చూపిస్తే మనకు పునరుత్థాన భాగ్యం. బైబిల్ మిషన్ ఎత్తుకున్న కారణాన్ని బట్టి శిలువ మీద ఉండాలి. ఏంటండి? ఏదైనా ఆశీర్వాదాల గురించి చెప్పండి. ఇవన్నీ ఎందుకు మాకు? ఇంతకు మించిన ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయండి? ఏంటి అయ్యి? సంఘాన్ని దిద్దేటువంటి భాగ్యం వచ్చింది. ఏమండి? దేవుని కృప అంతా పౌలు గారిలోనికి వచ్చింది. ఆశీర్వాదాలు కదా అయ్యి. ఏమండి? దేవుని బలం డైరెక్ట్ గా పౌలు గారిలో పనిచేస్తుంది. దేవునికి ఉన్నటువంటి విశేషమైనటువంటి కృపావరాలన్నీ పౌలు గారి అయిపోయినాయి. ఎంతకన్నా గొప్ప ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి నాకు. ఎక్కడ ఉంటే నేను కూడా రాసుకొని అడుగుతా పోని. ఏమన్నాయా? స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఇలా చదివేమో అదే వచ్చిన ముందుకు చదువు. 12వ అధ్యాయం 7వ వచనం ముందుకు చదవాలి. అది నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడినో. ఏంటంటే ఇది సిలువలోని పునరుత్థాన భాగ్యం. ఇది చూడండి, శరీరములో ఉన్నటువంటి ముళ్ళు అనేటువంటి సిలువ పౌలు గారికి ఇచ్చినటువంటి పునరుత్థాన భాగ్యం ఏంటో తెలుసా? నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. ఇదది ఎప్పుడు దాకా హెచ్చిపోకూడదు? ఆయన రాకడలో మేఘం ఎక్కించుకొని ఆయన పాదాల దగ్గరికి ఆయన తీసుకొని వెళ్ళేంత వరకు కూడా హెచ్చిపోవడానికి కుదరదు. కుదురుతుందా? కూతంత అప్పులు తీరంగానే అయ్యగారు ఖాళీ లేదండి. అవునా? అసలు నేను ప్రార్థన చేస్తే అయ్యగారు కదా, స్నేహితులారా ఏమైపోయింది? వికెట్ డౌన్ అయిపోయింది. అర్థమవుతుందండి? జీరో డకౌట్ అంటారుగా కదా. ఏం డకౌట్ అంటే? ఒక్కడు కూడా కనీసం పరలోకంలో ఎఫ్ఎస్ స్థాయికి కూడా వెళ్లకుండానే పడిపోయినటువంటి వారు కదా. స్నేహితులారా గమనించండి, సిలువలోని పునరుత్థాన భాగ్యం ఏంటి అంటే హెచ్చిపోకుండా ఉండేటట్లుగా చేసింది. అత్యధికముగా హెచ్చిపోకుండా ఉండేటట్టు చేసింది. అంటే దేవుడు ఎంత హెచ్చిస్తే అంత హెచ్చించబడచ్చు, కానీ అత్యధికముగా హెచ్చించబడకూడదు. అంటే దేవుని కంటే ఎత్తుగా హెచ్చించబడటానికి ఇష్టపడకూడదు. అది ఎవరిది? అది లూసిఫర్ వ్యవహారం, మంద కాదు. అది ఎవరిదే? స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. వెరివాని వలె మాట్లాడుచున్నాను, ఎక్కువ సిలువ ఎక్కువ పరిచయం అపోస్తలుల కంటే నేను తక్కువ వాడను కాదు అంటున్నాడు పౌలు గారు అక్కడ. ఏంటంటే కనుక అపోస్తలుల కంటే గొప్ప స్థితిలోనికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని పౌలు గారికి అందించినట్లుగా పౌలు యొక్క సిలువను మనం చూస్తూనేటువంటి వారముగా ఉన్నాం.
అదే 11వ వచనం చదవండి, 12వ అధ్యాయం 11వ వచనం. కొంచెం త్వరగా సహాయం చేయాలి. ఆ, 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 ఆ. అది అది కావాలి, చదువునాను. అదే. ఆ, ఆ. అది నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైనటువంటి ఈ అపోస్తుల కంటే తక్కువ వాడను కాదు. అర్థమవుతుందండి? తగ్గేదేలా. ఎవరికంటే? అపోస్తుల కంటే. తగ్గేదేలే అన్నట్టు ఏం చేసింది అపోస్తుల కంటే? సిలువ చేసింది. అర్థమైందండి? ఎక్కడ తగ్గిపోతుంటే అక్కడ సిలువ వచ్చేస్తుంది. దేవుని ప్రేమ ఇదిగో. యేసు ఏం ప్రేమ? ఆ, స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 17, 16 ఆల్రెడీ చదివాం. చూడండి ఒకసారి 17, 16 త్వరగా రండి. ఆ, ప్రభు పౌలు ఏథెన్సులో వారి కొరకు పరితాపము చెందెనో. ఏథెన్సులో ఉన్నటువంటి వారు సృష్టి పూజలో ఉండటాన్ని బట్టి పౌలు అంట తట్టుకోలేకపోతున్నాడంట. అది పౌలుకు సిలువ. తట్టుకోలేం కదా మనం కొన్ని తట్టుకోగలమా? సంతోషం వచ్చినా తట్టుకోలేము కదా, అన్నా తట్టుకోలేము, తిట్టినా తట్టుకోలేము, పొగిడినా తట్టుకోలేము. అవునా? నిజం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయండి. పౌలు గారు పరితాపం చెందుతున్నాడంట. దేన్ని బట్టి అంటే ప్రభు మీద ఉన్నటువంటి సిలువ పౌలు మీద వేసుకున్నారు గనుక. ప్రభు మీద ఉన్న సిలువ ఏంటి? ఈ ఏథెన్సు వారి కొరకు ఎవరు పరితాపం చెందుతున్నారు అంతరంగంగా? ప్రభు పరితాపం చెందుతున్నాడు. ఆ సిలువను ఎవరు తన మీద వేసుకున్నారు? పౌలు గారు తన మీద వేసుకున్నారు. కాబట్టి ఏథెన్సు వాసులైనటువంటి వారు కొరకు పౌలు గారు పరితాపము చెందినటువంటి వాడుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి కలిగినటువంటి భాగ్యము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఏథెన్సు వాసులను ప్రభు వైపు త్రిప్పుట అనేటువంటి పునరుద్ధాన భాగ్యమును పూర్తి చేయండి. పౌలు గారు కలిగినటువంటి వారుగా ఉన్నారని అదే 17వ అధ్యాయములో చాలా వివరముగా రాయబడుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ మాట కూడా తీయండి ఒకసారి. 34వ వచనం, 17వ అధ్యాయం 34వ వచనం. అతన్ని హత్తుకొని విశ్వసించిరి. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి. అలాగున అనేకులను దేవుని కొరకు సంపాదించుట లేదా రక్షణ భాగ్యములోనికి నడిపించుట అనేటువంటి పునరుద్ధాన భాగ్యము లరా అనేకుల కొరకు పరితాపం పొందుట అనేటువంటి సిలువను అనుభవించినటువంటి పౌలు గారికి అనుగ్రహించబడిందని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే లరా పౌలు గారిని తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేశారు. ఏమండి? ఆయన జైల్లో వేసినటువంటి వారుగా ఉన్నారు. ఆ సిలువను బట్టి పౌలు గారికి కలిగినటువంటి పునరుద్ధాన భాగ్యం ఏంటో తెలుసా? చూడండి, అదే అధ్యాయములో 30-31 వచనం చదువుకుందాం. అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను అని ఈ జైలు అధికారులైనటువంటి వారు అడిగారు. 31వ వచనంలో మనం చూస్తే వారు రక్షణ పొందినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ 33వ వచనం చదవండి. రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగి అతడును అతని ఇంటి వారును బాప్తిసం పొందిరి. సిలువలోని పునరుద్ధాన భాగ్యం ఏంటి చెప్పండి? జైలు అధికారులకు రక్షణ భాగ్యములోనికి నడిపించడం అనేటువంటి పునరుద్ధాన భాగ్యం దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి స్నేహితులారా, మరి ఒకటిగా మనం చూస్తే అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి, సరే ఆ రెఫరెన్స్ మీరు తర్వాత తీసుకోండి, ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయం బహుశా 11వ వచనం కావచ్చు. సమస్తమును పెంటగా ఎంచుట అనేటువంటి సిలువను ఆయన మోసిన కారణాన్ని బట్టి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, పరలోకమునకు శరీరముతో ఉండగానే ఎక్కి వెళ్ళే భాగ్యము దొరికింది, పరలోకములో సింహాసనమును అందుకునేటువంటి భాగ్యము దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అర్థమవుతుందండి?
స్నేహితులరా, కాబట్టి పూర్తి చేయండి. సిలువలోనే ఏముంది చెప్పండి? పునరుత్థాన భాగ్యం ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్రతిదినము సిలువ ఎంతమందికి కావాలి? మీకు కుడిచే చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రాని చేతులు ఎత్తని వారికి సిలువను అనుగ్రహించి సిలువను ఎత్తుకునే భాగ్యంలోనికి నడిపించునుగాక. రైట్, అవలేదు. ఒక్క 5 నిమిషాలు అట్లా ఉంచు. స్నేహితులారా గమనించండి, ఇలాగున ఆది కాండము దగ్గర నుంచి ఏమండి ప్రకటన గ్రంథం వరకు భక్తుల జీవితంలో సిలువలు ఉన్నాయి, సిలువలో పునరుద్ధాన భాగ్యాలు ఉన్నాయి. రాసేసుకుంటా చెప్పేస్తాను 5 నిమిషాలు. ఆది కాండ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో హేబెలుకు సిలువ ఉంది. 10వ వచనములో పునరుద్ధాన భాగ్యం ఉంది. హెబ్రీ పత్రిక 11:4లో కూడా దీని వివరం ఉంటుంది, రాసేసుకోండి. ఆ తర్వాత ఆది కాండ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనములో హానోకుకు సిలువ ఏంటంటే 300 సంవత్సరాలు ప్రభువును సమస్తమును విడిచి వెంబడించడం సిలువ అయితే, దానిలో ఉన్నటువంటి పునరుద్ధాన భాగ్యం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనములో ఏమండి దేవుని యొక్క స్వరూపము కలిగి దేవలోకానికి చేరుకున్నట్టు అనేటువంటి పునరుద్ధాన భాగ్యాన్ని అందుకున్నారు. రైట్. మూడవదిగా ఆది కాండ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనములో 120 సంవత్సరాలు దేవుని మాట ప్రకారం ఓడ కట్టుట అనేటువంటి సిలువను మోసాడు నోవాహు గారు. దాన్ని బట్టి కలిగిన భాగ్యము. ఆది కాండ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనములో నీ బహుమానము ఏమండి నువ్వు విస్తరిస్తావు అనేటువంటి బహుమానము నోవాహు గారికి పునరుద్ధాన భాగ్యముగా దొరికింది అని మనం చూస్తున్నాం. ఆది కాండ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనములో విడవలసినటువంటి వాటిని విడిచుట, చేయవలసినటువంటి వాటిని చేయుట, అంటే ప్రభు విడవమన్నటువంటి దాన్ని విడుచుట, ప్రభు చేయమన్నటువంటిది చేయుట సిలువే. గాని ఆ సిలువలో పునరుద్ధాన భాగ్యం ఏంటంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనములో దేవునికి స్నేహితుడయ్యేటువంటి పునరుద్ధాన భాగ్యం దొరికింది. అన్ని సిలువల్లో ఉందా? ఎస్, అన్ని సిలువల్లో ఉంది. కానీ అన్ని సిలువల్లో ప్రభువుని వెంబడించినప్పుడు పునరుద్ధాన భాగ్యం ఉంటుంది. అట్లాగే ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 10-11 వచనాల్లో ఏమండి ఇస్సాకుకు సిలువను మనం చూస్తాం. ఏమండి తండ్రే కత్తి తీసుకొని వధించుట అనేటువంటి సిలువ, ఆ సిలువలో నుంచి తిరిగి లేవటం, అంటే మృతుడై తిరిగి లేచుట అనేటువంటి పునరుద్ధాన భాగ్యాన్ని ఇస్సాకు అందుకున్నట్లుగా హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. అట్లాగే ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయము 25వ వచనం నుంచి 8వ వచనం వరకు తొడగూడు వసిలేటువంటి రీతిగా ప్రభువు యాకోబును కొట్టడం అనేటువంటి సిలువను మనం చూస్తాం. దాంట్లో పునరుద్ధాన భాగ్యం ఏమిటంటే ఇక మీదట నీవు ఇశ్రాయేలు అనేటువంటి పునరుద్ధాన భాగ్యము. అంతేకాదు, ఇంకో మాట రాసుకోండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, మగసిరిగల పిల్ల అనేటువంటి పునరుద్ధాన భాగ్యమును యాకోబు గారు అందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 7వదిగా ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 24వ వచనంలో యోసేపు యొక్క సిలువను మనం చూస్తున్నాం. తన అన్నలు సిలువ వేశారు. ఆ సిలువలో ప్రభు వైపు చూసిన కారణాన్ని బట్టి ఆదికాండం 41:41లో శ్రేష్టమైనటువంటి సింహాసన భాగ్యము ఏమండి దేవుడు తన ద్వారా చేయవలసినటువంటి కార్యాన్ని యోసేపు చేసినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తున్నాం. నిర్గమాకాండ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనములో మోషే జీవితంలో సిలువను మనం చూస్తున్నాం. ఏమండి సంఖ్యాకాండ గ్రంథము 12వ అధ్యాయము 7-9 వచనాల్లో మోషేకు దేవుడిచ్చినటువంటి పునరుద్ధాన భాగ్యము మిక్కిలి నమ్మకమైన వాడు అనేటువంటి పునరుద్ధాన భాగ్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 11:3లో కూడా దానికి సంబంధించిన వివరం ఉంటుంది. రైట్. 9వదిగా లోకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనములో మరియమ్మ గారి యొక్క సిలువను మనం చూస్తున్నాం. ఏమండి అదే 2వ అధ్యాయము లోకాసు వార్త 1వ అధ్యాయములోనే 42వ వచనములో స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అనేటువంటి పునరుద్ధాన భాగ్యాన్ని మరియమ్మ గారు అందుకున్నట్లుగా తన సిలువను బట్టి మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనములో శిష్యులు సమస్తమును విడిచి వెంబడించుట అనేటువంటి సిలువను మనం చూస్తున్నాం. 28వ వచనములో ఏమండి సింహాసన భాగ్యం అనేటువంటి పునరుద్ధాన భాగ్యాన్ని మనం చూస్తున్నాం. ఏమండి ఇట్లా గ్రహించండి. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనములో ఏమండి జైల్లో ఉండుట అనేటువంటి సిలువను పేతురు యోహానులు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. సిలువను వారు మోసారు. దాన్ని బట్టి గల్తీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటది, యూదులకు పూర్తి చేయండి స్వార్థికుడుగా పేతురు గారు దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక చివరి సంగతి ఆల్రెడీ ఇప్పటిదాకా మనం వివరించుకున్నాం. పౌలు గారి యొక్క సిలువ ఏం చేసింది అంటే పౌలుకు ప్రభువుకున్నటువంటి సమస్త భాగ్యాలు అందుకునేటువంటి ధన్యతలోనికి తీసుకుని వచ్చింది కనుక
పూర్తి చేయండి. సిలువేనా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము. ఏంటి బలం? పునరుత్థాన బలం సిలువలో ఉంది. ఎన్ని పునరుత్థాన భాగ్యాలు సిలువలో, ఎన్ని సిలువలు ఉంటే అన్ని పునరుత్థాన భాగ్యాలు. ఇటు చూడండి, సిలువల్లో ప్రభువును వెంబడిస్తే ఆ పునరుత్థాన భాగ్యాలు దొరుకుతాయి. అట్టి ధన్యత కోరుకున్న వారికి ಎಲ್ಲరికి దయచేయునుగాక. పరలోకమందు